రోడ్డు ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఇక మీదట ఎవరైనా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే మొహమాటం లేకుండా జరిమానాలు వేయాలన్నారు. పట్టణంలో మత్తు పదార్థాలు విక్రయించినా సేవించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టాలంటే ముఖ్యంగా ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ రంగనాథ్ వైభవ్ గైక్వాడ్ అన్నారు. ఈ సంవత్సరం జిల్లా మొత్తంలో క్రైమ్ రేట్ చూస్తే హత్యల కంటే రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయిన సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా కల్వకుర్తి పోలీసుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎస్పీ రంగనాథ్ వైభవ్ గైక్వాడ్, జిల్లా రవాణా శాఖ అధికారి బాలునాయక్, పోలీసులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఓకే, ఈ మర్డర్ కేసెస్లో లాస్ట్ ఇయర్ ఓన్లీ 40 మెంబర్ చనిపోయారు, 40 మెంబర్. బట్ యాక్సిడెంట్ డాటా చూస్తే లాస్ట్ ఒక సంవత్సరంలో 184 మెంబర్ డైడ్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్. ఇది నెంబర్ 5 times ఎక్కువ యాజ్ కంపేర్ టు మర్డర్ కేసెస్. బట్ ఇప్పుడు కూడా మన రోడ్ యాక్సిడెంట్ కేసెస్ సీరియస్గా తీసుకోవట్లేదు. పబ్లిక్లో కూడా తెలుసు అది చిన్న ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తే తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ప్రాణం సేవ్ అయితే తర్వాత కూడా పబ్లిక్ ఇది రూల్ ఫాలో చేయట్లేదు. స్మాల్ అది మన హెల్మెట్ పట్టుకున్న తర్వాత కంపల్సరీ మన లైఫ్ సేవ్ అయితే, కార్ డ్రైవింగ్ టైంలో మన సీట్ బెల్ట్ పెడితే లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ టైంలో డ్రైవ్ చేయలేదు కంపల్సరీ మన లైఫ్ సేవ్ అయితే. ఇది పీపుల్ ఆర్ టేకింగ్ లైట్లీ. అది క్యాజువల్గా తీసుకున్న తర్వాత ఏమైతే అది సడన్గా యాక్సిడెంట్ అయితే మన వాళ్ళు పేరెంట్స్ ఏ ఆలోచన చేస్తారు, అది కొంతమంది 5 minutes పని ఉంది 5 kilometers పోతారు, అక్కడ ఏం అవసరమా హెల్మెట్ అవసరం లేదు. బట్ తర్వాత కూడా ఇది 1 kilometer కానీ 10 kilometer కానీ ఈ హెల్మెట్ కంపల్సరీ పట్టుకోవాలి. నేను ఇప్పుడే చెప్తున్నాను, మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. బట్ ఇప్పుడు నుంచి అది కొంచెం ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మన నాగర్